హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి టాక్స్. నేను మీ చిట్టిని. చిట్టి రోబో కాదు, చిట్టి యువర్ బడీ. ఈరోజు ఒక చక్కటి నీతి కథతో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు మన కథ కుందేలు తాబేలు పరుగు పందెం. ఇందులో మన అందరికీ చక్కని నీతి ఉంది. కానీ కథలోకి వెళ్ళే ముందు మీకో క్వశ్చన్. మనకు నేచురల్గా దొరికే ఫుడ్లో ఏది అస్సలు కుళ్ళిపోకుండా ఉంటుంది? అంటే ఆ ఫుడ్ ఐటమ్ ఎప్పటికీ రాటన్ అవ్వదు. మరి ఏంటది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో తెలుసుకోవాలన్నా, మన ఈ రోజుట కథలో లెసన్ ఏంటో తెలుసుకోవాలన్నా ఈ వీడియో చివరి దాకా చూడండి. సో లెట్స్ బిగిన్ ద రేస్. అదొక అందమైన అడవి. ఆ అడవిలో ఒకానొక రోజు ఒక చెట్టు నీడలో ఓ కుందేలు దాని ఆహారం తింటూ ఉంటుంది. అటువైపుగా ఒక తాబేలు నెమ్మదిగా వెళ్తూ ఉండటం చూసి పగలబడి నవ్వుతుంది. ఆ కుందేలుకి తాను అందరికంటే వేగంగా పరిగెత్తగలదని గర్వం ఎక్కువ. తాబేలు ఆ కుందేలు నవ్వటం చూసి ఆగి కుందేలు వైపు తిరిగి, ఎందుకలా నన్ను చూసి అంతలా నవ్వుతున్నావు అని అడుగుతుంది. దానికి కుందేలు, మరి లేకపోతే ఏంటి, ఆ శరీరం వేసుకుని నువ్వు నడవలేక నడుస్తుంటే నాకు నవ్వు ఆగలేదు అని పొగరుగా చెప్తుంది. తాబేలు, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కోలా సృష్టిస్తాడు, ఎవరి గొప్పదనం వాళ్ళది. అయినా నీవు అందరికంటే వేగంగా పరిగెత్తగలవని అనుకొని పొగరుతో ఈ అడవిలోని వారినంతా హేళన చేస్తావు. నీకు అది మంచిది కాదు అని ధీటుగా సమాధానం ఇస్తుంది. అది విన్న కుందేలు, అవును, అది నిజమే కదా, నాలా ఈ అడవిలో వేగంగా పరిగెత్తేవారెవరు? ఎవ్వరూ లేరు అని అంటుంది. దానికి తాబేలు, అయితే సరే, నాతో పరుగు పందెంలో గెలిచి చూద్దాం అని ఛాలెంజ్ చేస్తుంది. దగ్గరలో ఉన్న జంతువులు వీరిద్దరి మాటలు విని తాబేలు దగ్గరికి వచ్చి ఒక్కొక్కరు ఇలా అంటున్నారు. కోతేమో, అరే నీవెందుకు ఆ కుందేలి మాటలని ఇంత పట్టించుకుంటావు? అది నిన్ను కావాలని రెచ్చగొడుతోందని. జీబ్రా ఏమో, నీవు కుందేలు వేగంతో ఎలా పోటీ పడగలవని. పీకాక్ ఏమో, ఆ కుందేలి పొగరు అడవి మొత్తం తెలుసు కదా, దానితో నీకెందుకని. ఉడతేమో, తాబేలు మామా, దానితో నీవు గెలవలేవు, నీ ఆలోచన మానుకో అని అంటారు. వారందరికీ తాబేలు ఇలా సమాధానం ఇస్తుంది. అసలు మీరందరూ ఎందుకలా కంగారు పడుతున్నారు? నేను పందెంలో గెలవటానికి ప్రయత్నిస్తాను. అసలు పందెమే మానుకోమనటం కరెక్ట్ కాదు. ఇక తాబేలు మాటల్ని విన్న వీళ్ళు పందెంకి అంతా రెడీ చేయటం మొదలు పెడతారు. రేపు ఇక్కడి నుండి రేస్ బిగించేద్దాం. మేమంతా మీకోసం ఫినిష్ లైన్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాం. ఇక్కడ మీతో పాటు కోతి ఉంటుంది పందెం మొదలు పెట్టడానికి అని చెబుతారు. దానికి కుందేలు తాబేలు ఇంకా అక్కడ ఉన్న వారందరూ ఒప్పుకొని వెళ్ళిపోతారు. మరుసటి రోజు అనుకున్న విధంగా పందెం మొదలు పెడతారు. కుందేలేమో సర్రున వేగంగా పరిగెత్తి పందెం మొదలు పెడుతుంది. తాబేలేమో నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. కుందేలు కాస్త దూరంగా వెళ్ళి ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది. దాని కనుచూపు మేరలో ఎక్కడా తాబేలు కనపడదు. ఈ తాబేలు ఎప్పటికి రావాలి? ఇప్పుడప్పుడే వచ్చే ఛాన్సే లేదు. నేను కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్తాను అని అలా కూర్చొని నిద్రలోకి జారుకుంటుంది ఆ కుందేలు. కానీ తాబేలు ఎక్కడ ఆగకుండా నెమ్మదిగా దాని స్పీడ్లో అది వెళ్తూనే ఉంటుంది. దానికి దారిలో కుందేలు నిద్రపోవటం కూడా కనిపిస్తుంది. అయినా అది ఆగకుండా అడుగులో అడుగు వేసుకుంటూ ఫినిష్ లైన్ వైపుగా వెళ్తూనే ఉంటుంది. సడన్గా కుందేలుకి మెలకువ అవగా అది కంగారుగా లేస్తుంది. అయ్యో, తెలియకుండానే బాగా నిద్ర పట్టేసిందే అని ఫినిష్ లైన్ వైపుగా పరుగులు తీస్తుంది. కానీ అక్కడ తాబేలు ఆల్రెడీ ఫినిష్ లైన్ దాటి రేస్ కంప్లీట్ చేసేసి ఉండటం చూస్తుంది కుందేలు. తాబేలు గెలుపుని అందరూ పొగిడి సెలబ్రేట్ చేసుకుంటారు. దానిని చూసిన కుందేలు గర్వం అణిగిపోతుంది. అది చేసినది తప్పు అని తెలుసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరి ఇందులో నీతి ఏంటో తెలుసా? నిదానమే ప్రధానము. తాబేలు ఎంతో ఓర్పుతో ఎక్కడ ఆగకుండా పందెం మొత్తం కంప్లీట్ చేసి గెలుస్తుంది. కానీ కుందేలు మాత్రం దాన్ని తొందరపాటుతో తాబేలుని చులకనగా చూసి దానిని తక్కువ అంచనా వేసి నిద్రపోయి తప్పు చేస్తుంది. పందెం ఓడిపోతుంది. సో
నిదానమైనా సరే మన ప్రయత్నం ఆపకూడదు. బికాస్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎంతమందికి కరెక్ట్గా తెలుసో చూద్దామా? మనకు నేచురల్గా దొరికే ఫుడ్లో ఏది అస్సలు కుళ్ళిపోకుండా ఉంటుంది అంటే ఆ ఫుడ్ ఐటమ్ ఎప్పటికీ రాటన్ అవ్వదు. మరి ఏంటది? అదేంటంటే తేనె, హనీ. అది ఎప్పటికీ కుళ్ళిపోదు, పాడవదు. మీ అందరికీ నేను చెప్పిన ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో కథలు, పొడుపు కథలు, పద్యాలు, శ్లోకాలు, నీతి మాటలు మరెన్నో మన ఛానల్ చిట్టి టాక్స్లో మీ ముందుకి తీసుకొని వస్తాను. సో అవి మీరు మిస్ కాకూడదు కదా. మరి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే షేర్, లైక్ అండ్ కమెంట్ చేయండి. మళ్ళీ ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. యువర్స్ లవింగ్ చిట్టి. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.